Okay, next problem. Integral of x square plus 1 by x power 4 plus 1 dx అని ఉంది. ఏం చేద్దామండి? మనం ఇంత ముందు చూసిన దాని ప్రకారం అయితే డాక్టర్ని x power 4 x square whole square రాసేసుకుందాం అని అనుకుంటామండి. రాసేసుకున్నాను అనుకోండి. x square ని t అనుకుంటే ఉపయోగం ఏముందంటే 2x వస్తాయి. పైన ఏముంది మళ్ళీ నాకు ఇంకో x square plus 1 ఉంది. కాబట్టి దీంతో మనం t అని అనుకోవడం వల్ల సబ్స్టిట్యూషన్ తీసుకోవడం వల్ల డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే పైన ఎక్స్ స్క్వేర్ అనో ఎక్స్ అనో ఉంటే వేరేగా ఆలోచించవచ్చు మనం. కానీ మళ్ళీ ప్లస్ 1 కూడా ఉండడం వల్ల దాన్ని స్ప్లిట్ చేయడం వీలు అవుతుంది అన్నమాట. అంచేత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 ఈ ప్రాబ్లమ్ ని ఎలా చేస్తున్నాను అంటే బోత్ డినామినేటర్ అండ్ న్యూమరేటర్ డివైడెడ్ విత్ ఎక్స్ స్క్వేర్. అర్థమైందా నా మాట? అర్థమైందా? డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేస్తున్నాం. అప్పుడు ఆ ప్రాబ్లం ఏ విధంగా మారిందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని రాసుకోవచ్చు. అంటే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అలా చేసుకోవడంలో తప్పేమీ లేదు మనం. కానీ ఇవి స్ప్లిట్ చేసి అంటే పని చేయడం వల్ల ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అంటే 1, ఇదేమవుతుంది 1 బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 లో ఎక్స్ స్క్వేర్ సార్లు పోతుంది ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. పోనీ ఇప్పుడు ఏం సాధించాం? ఇప్పుడు ఏమీ సాధించలేదు. 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. పోనీ దీని టీ అనుకున్నా ఇది రాదండి. వద్దా? వస్తుందా? ఎలా ఉంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని అనుకున్నాను అనుకోసేపు. అని అనుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూపంలో నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమని రాస్తున్నాను అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అని రాస్తున్నానండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అని రాశానండి. కావాలంటే నువ్వు దీన్ని ఎక్స్పెండ్ చేయండి. ఎక్స్పెండ్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్. అప్పుడు ఇది మైనస్ ఈ ప్లస్ పోతే మళ్ళీ ఇదే కదా మిగిలింది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో రాశానండి. పోనీ ఇలా రాయడం వల్ల నాకు ఏం కలిసి వచ్చిందంటే చాలా కలిసి వద్దండి. ఇప్పుడు ఈ ఎక్స్ ఎక్స్ పోయింది, కాన్స్టెంట్ మిగిలింది. ఇది ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్, ఇది 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అని టీ అనుకుంటానండి. ఇక్కడ ఇలాంటివి మీరు చూసారు ఆల్రెడీ ఇంత ముందు ప్రాబ్లమ్స్ లో. అంటే లెట్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ అనుకుంటే ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత? 1 మైనస్ 1 బై ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత? మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. 1 బై ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్సేల్ గా డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు డిటి. సో 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ బదులుగా నువ్వు ఏం రాసుకుంటే సరిపోతుంది? డిటి రాసుకుంటే సరిపోతుంది. దీని బదులు ఏం రాస్తే సరిపోతుంది? టీ రాదు. ఇంకా ఎక్స్ అన్ని పోయినాయి కదా, ఇంకెక్కడ నీకు ఎక్స్ కనపడట్లేదు. నువ్వు ఒకవేళ ఎప్పుడైనా సబ్స్టిట్యూషన్ తీసుకున్నావు అంటే అది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ కనపడకూడదు. అంటే ఎక్స్ ఉండిపోతుంది అంటే మాత్రం నువ్వు అది చేసే విధానం తప్పు అని అర్థం. సో ప్రాబ్లం ఏమైందంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ దీని బదులుగా అంతటి కలిపి డిటి కాబట్టి 1 అని వేస్తాను. ఇదేమో టీ స్క్వేర్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 2 డిటి అని వచ్చిందండి. అర్థమైందా? 1 బై టీ స్క్వేర్ ప్లస్ 2 డిటి అని వచ్చిందండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు మీరు చెప్పాలి నాకు ఏం చేయమంటారు? ఎలా కనపడుతుంది? ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 2 అని వచ్చిందండి. యాక్చువల్ గా ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఫార్ములా ఉందండి. కానీ ఇక్కడ 1 ఉందా? 2 ఉంది. మరి 2 ఉంటే ఏ ఫార్ములా ఉంది? దానికి ఓ ఫార్ములా ఉందండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రూపంలో ఉన్నది. అర్థమవుతుందా? మరి ఏ స్క్వేర్ రూపంలో కావాలి, కానీ ఇక్కడ ఏ అనే కనపడుతుంది, రూట్ 2 అనే కనపడుతుంది. దాన్ని స్క్వేర్ చేయాలంటే ఏం చేయాలి? రూట్ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి. సో 1 బై టీ స్క్వేర్ ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ డిటి ఇది ఫార్ములా. 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీని ఫార్ములా ఏంటండి? ఎలా కనపడితే మన ఇంటిగ్రేషన్ 1 బై 2a ఇంటూ 2a 1 బై ఏ 1 బై ఏ ఇంటూ tan inverse of x by a. x అంటే
t అండి బై రూట్ ప్లస్ 1 by a square plus x square ఫార్ములా 1 by a into tan inverse of x by x. అందుకని tan inverse of t by root 2 that is equal to 1 by root 2 into tan inverse of t means ఏమన్నాం x minus 1 by x by 2 plus కొంచెం సింప్లిఫై చేయాలనుకుంటే 1 by root 2 tan inverse of x square minus 1 by 2x plus ఎల్సిఎం గడికి ఎంత పంపించాను నన్ను గంట ఏం చేయలేదు అర్థమైందా సో ఈ రకంగా ఈ లెక్కని మనం చేసుకోవచ్చు అన్నమాట ఇంకొక లెక్క చూద్దాం ఇంటిగ్రల్ ఆఫ్ 1 by cos square x plus sin 2x dx ఏం ఇందులో డౌట్ ఉందా ఇంకొంచెం ముందుకి నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ cos square x plus sin 2x dx అని ఒక లెక్క ఇచ్చాడండి అర్థమైందా cos square x sin 2x యాక్చువల్ గా 1 plus sin 2x 1 minus sin 2x ఈ మాదిరిగా ఉన్నటువంటి లెక్కలు మనం చేయడం జరిగిందండి సింప్లిఫై చేసుకుని మరి ఆల్రెడీ ఒక cos square ఉంటే ఎలా అవుతుంది ఇది cos square అదేం రాసుకుంటే ఏమవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by cos square x plus ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తే 2 sin x cos x అని చేయగలుగుతాం ఇంకా పెద్దది అవుతుంది తప్పించి చిన్నది అవ్వలేదు అర్థమైందా మరి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందండి చూడండి ఈ మాదిరిగానే ఇక్కడ సింప్లిఫికేషన్ అవ్వదండి ఎందుకంటే సింప్లిఫై చేయలేము నేను మనం అప్పుడు cos స్క్వేర్ x తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని డివైడ్ చేస్తాను మళ్ళీ ఈసారి ఏం చేస్తాను cos స్క్వేర్ x తో డివైడ్ చేస్తాను అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by cos స్క్వేర్ x by cos స్క్వేర్ x ప్లస్ 2 sin x cos x by cos స్క్వేర్ x dx that is equal to integral of 1 by cos square x అంటే secant square x 1 by cos square అంటే sec square అనా sec square x cos square x by cos square x అంటే 1 పంచొచ్చా 2 sin x cos x అంటే ఒక cos స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందండి ఒక cos పోయింది ఇంకోటి మిగిలింది sin by cos అంటే tan x 2 tan x ఇది అర్థమైందా లేదో చూడండి ఒకసారి అమ్మా ఇక్కడ బైలో ఉండేటటువంటి cos స్క్వేర్ దీనికి చెందుతుంది దీనికి చెందుతుంది అంటే ఇక్కడ ఒకసారి వస్తుంది ఇక్కడ ఒకసారి వస్తుంది ఇక్కడ వస్తే క్యాన్సిల్ అయిపోయి 1 అయింది ఇక్కడ వచ్చినప్పుడు ఒక cos x క్యాన్సిల్ అయింది రెండో cos x తో కూడి sin x by cos x is equal to tan x అయింది 2 tan x అర్థమవుతుందా ఈ రకంగా వచ్చిందండి secant square x by 1 plus 2 tan x dx సో ఇప్పుడు ఏం చేద్దాం మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవ్వండి t దేని అనుకోవాలి అమ్మా secant square x అనుకోవాలా 1 plus 2 tan x ని t అనుకోవాలి వెరీ గుడ్ రైట్ 1 plus 2 tan x is equal to t అనుకోవాలి t అనుకుంటే 1 కి 0 అండి వదిలేయండి 2 కి 2 ఎందుకంటే కాన్స్టెంట్ మల్టిప్లికేషన్ లో ఉంది ఇక్కడ 2 into tan x కి secant square x x కి dx is equal to dt ఈ దగ్గర ఏముంది secant square x dx ఉంది అంటే secant square x dx is equal to dt by 2 that is equal to integral of అందులో పోద్ది 1 by t into dt by 2 that is equal to 1 by t integral of 1 by 2 into integral of 1 by t dt that is equal to 1 by 2 into 1 by t integration ఏంటమ్మా log t plus that is equal to integral of 1 by 2 into log of t అంటే 1 plus 2 tan x అని వచ్చిందండి 1 plus 2 tan x plus c అని లెక్క చూపించవచ్చు అర్థమైందా అర్థం లేదు అంతే లెక్క అలాగా ఒక లెక్క చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ sin cube x dx ఇంటిగ్రల్ ఆఫ్ sin cube x dx అని వచ్చింది మరి sin cube x ఆ sin square x కి ఇంటిగ్రేషన్ లేదని చెప్పాను మీకు ఆల్రెడీ ముందు మరి గుర్తుందా లేదా sin x కుంటే cos x వస్తుంది sin square కి sin cube కి ఇలా మనం కట్టాలంటే మాత్రం రాదు
అర్థమైందా? అదే డెరివేటివ్ అనుకో 3 sin square x అని రాసి sin x కి రాస్తాం, కానీ ఇంటిగ్రేషన్ అలా కుదరదని చెప్పాను కదండి. మరి ఏ రకంగా చేయాలి? అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక మంచి ఫార్ములా ఇక్కడ ఉపయోగపడుతుందండి. ఏంటా ఫార్ములా అంటే sin 3 theta is equal to 3 sin theta minus 4 sin cube theta అనే ఫార్ములా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి నీకు sin cube theta కావాలనుకోండి, ఇప్పుడు ఇది ఇటువైపు తీసుకెళ్లి వీటివైపు తీసుకొచ్చావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? sin cube theta is equal to is nothing but 4 sin cube theta అండి. 4 sin cube theta is equal to 3 sin theta minus sin 3 theta. అయితే మనకు 4 కూడా లేదు కాబట్టి బై 4. అర్థమైందా? అర్థమలేదు. అంటే sin cube theta ని ఏమని రాసుకోవచ్చు అని చెప్తున్నారు మీరు? 3 sin theta minus sin 3 theta by 4 అని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తానండి. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు, అప్పుడు లెక్క ఏ విధంగా మారిపోతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ 3 sin x లో మారాలి సరే మైనస్ sin 3x by 4 dx అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 4 ని పంచేద్దాం అంటున్నాడు. 3/4 కాన్స్టెంట్ అంటే ఇక్కడ 4 బైలో ఉంది, పైన ఉంది. 3/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx, మధ్యలో మైనస్ 1/4 దీనికి కూడా సంబంధించింది. 1/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin 3x dx. అర్థమవుతుందమ్మా? లెక్క ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. దట్ ఈస్ ఈక్వల్ టు 3/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రల్ sin x యొక్క ఇంటిగ్రేషన్ ఏంటండి? మైనస్ cos x మైనస్ 1/4 ఇంటూ sin 3x. దీనికి కట్టొచ్చు, క్యూబ్ x కట్టలేం కానీ 3x కట్టొచ్చు. ఏం చేద్దా? 3x యొక్క డెరివేటివ్ ఎంత? 3. x కి 1, 3x కి 3. 3 అనేది కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి అది బయలు వేసుకుంటే సరిపోతుంది. అంతే కదా చెప్పాను మీకు. కాబట్టి సైన్ కి ఏంటి? కాస్ కాబట్టి ఆ ప్రకారంగా మైనస్ కాస్ 3x మామూలుగా వేసేసి 3x యొక్క డెరివేటివ్ 3 కాబట్టి అది బయలు వేసుకోవాలి. ఎక్కువ సార్లు ఇది బయలు వేసుకోవడం మర్చిపోతాం మన ఇంటిగ్రేషన్ లో. అది ఒకసారి మనం స్ప్రోతో చూడాలి. ఇంటిగ్రేషన్ ఎప్పుడైనా సరే నీకు ఎంత బాగా వచ్చిన లెక్క అయినా సరే ఒకసారి పూర్తిగా చేసేసిన తర్వాత పైనుంచి వెరిఫై చేసుకోవడం ఖచ్చితంగా చేసుకోవాలండి. ఏం చేత అంటే చాలా చిన్న చిన్న మిస్టేక్స్ అండి. ఈ సైన్ ఎక్స్ కి మైనస్ కాస్ ఎక్స్ రాయడం మర్చిపోతాం, మైనస్ వాడి మర్చిపోతాం. లేదా ఇక్కడ 2 మైనస్లు బదులు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఈ మైనస్ ఒకటే వేసేసి లెక్క. అర్థమైందా? మనం ఆలోచన అంతా కూడా లెక్క మీద ఉంటది, చిన్న చిన్న విషయాల మీద ఉండదు. అక్కడ తప్పులు వచ్చేస్తాయి అనమాట. బైలో 4 వేయడం 3 వేయడం ఇది ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. అంటే నేను చెప్పేది ఏంటి, ఎగ్జామ్స్ లో మీరు చిన్న స్లిప్ టెస్ట్ రాస్తున్నా, అది ఎగ్జామ్ రాస్తున్నా, ఏం చేస్తున్నా ఇంటిగ్రేషన్ ఎప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఏం చేద్దంటే మీరు వేరే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏ సర్కిల్స్ ఎన్ని చేస్తున్నారంటే తెలుస్తుందండి. మైనస్ తేడా వచ్చిందా, ఏం తేడా వచ్చినా కొంచెం ఆన్సర్ ఇలా ఉండేది కాదు కదా అనిపిస్తుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ లోకి వచ్చినప్పుడు మనకి ఏం గుర్తుండవు, ఈ ఆన్సర్లు ఏం గుర్తుండవు. మన ఫార్ములా ప్రకారం మన ప్రాసెస్ వెళ్ళిపోతూ ఉంటది. ఇలాగే ఉండేదేమో అనుకుంటది. అర్థండి, మనల్ని మనం ఎంత మోసం చేసేది అంటే మన మైండ్ మైనస్ ఉండదు కదా అనిపిస్తే ఉండదని అనుకుంటాం మేము అనమాట. అంత అలాగే ఉంటుంది. అదే మీకు ఇంకా కొంచెం ఒక టెస్ట్ 2 టెస్ట్లో రాసాక అర్థమవుతాయి నేను. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 3/4 cos x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 cos 3x by 12 ఇంకా 4 3 కదండి ప్లస్ c ఒకటి చేద్దాం. ఓకే, అర్థం జరుగు. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ 1 minus tan x by 1 plus tan x dx. 1 minus tan x by 1 plus tan x dx. చూడండి ప్రాబ్లం ఏం చేద్దాం. That is equal to ఇంకో ఫార్ములా ఉంది మీకు తెలుసు లేదా చూడండి. 1 minus tan x అంటే 1 minus sin x by cos x by 1 plus sin x by cos x dx అని రాసుకోవచ్చు కదా. పైన కింద కూడా ఎల్సిఎం ఏమవుతుందండి? cos x ఎల్సిఎం. cos x ఎల్సిఎం అయితే cos x into 1 cos x minus sin x by cos x by cos x plus sin x dx. పైన ఉన్న కాస్ కింద ఉన్న కాస్ క్యాన్సిల్ అయిపోయిందండి డినామినేటర్ లో. లెక్క ఈ విధంగా మారిందండి. ఇప్పుడు ఈ పైలో ఉన్న దాన్ని టీ అనుకున్నాం అనుకోండి,
అదేనా లెట్ t ఈజ్ ఈక్వల్ టు cos x ప్లస్ sin x అంటే అప్పుడు dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది cos x యొక్క డెరివేటివ్ ఏంటండి sin x దీనికి ఏంటండి మైనస్ cos x హోల్సేల్ లో dx కానీ నా దగ్గర ఏముంది cos x మైనస్ sin x అర్థమవుతుందా కాబట్టి మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ తో మొత్తాన్ని మల్టిప్లై చేసాను ఈ పక్క నుంచి అనకూడదు మైనస్ dt ఈజ్ ఈక్వల్ టు cos x మైనస్ sin x dx అంటే లోపలికి వెళ్ళినప్పుడు ప్లస్ ఏమో మైనస్ అయింది మైనస్ ఏమో ప్లస్ అయింది సరిపోయిందా మీకు సో ఇది సరిపోయింది పైన ఉన్నదని దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ పైన 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 అర్థమవుతుంది కదా ఇంటిగ్రల్ ఆఫ్ 1/t దీనికి అన్నా కాబట్టి dt బదులుగా మైనస్ dt వచ్చింది దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/t dt దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1/t అంటే log t ప్లస్ c దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ log ఆఫ్ t అంటే cos x ప్లస్ అలా వదిలేసుకోవచ్చు మైనస్ లేదా దాన్ని దగ్గర పెట్టి 1 రాసుకోవచ్చు సరిపోతుంది యాక్చువల్గా ఈ లెక్క చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ cos క్యూబ్ x dx నిన్న చెప్పాం కదండి మనం ఇంటిగ్రల్ ఆఫ్ sin క్యూబ్ x dx సేమ్ మోడల్ లో మీరు చేయగలుగుతారండి cos క్యూబ్ x దీనికి ఏం ఫార్ములా తీసుకోవాలి cos 3 θ ఫార్ములా తీసుకోవాలి cos 3 θ ఈజ్ ఈక్వల్ టు 4 cos క్యూబ్ θ మైనస్ 3 cos θ దాని నుంచి జాగ్రత్తగా cos క్యూబ్ θ ఫార్ములా ఏంటనేది కాబట్టి అది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వేసేయండి చేయగలుగుతారు కదా అమ్మా ఇది హోంవర్క్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రల్ ఆఫ్ sec x into log of sec x plus tan x dx ఇది ఏం చేస్తారు sec x into log of sec x plus tan x sec x plus tan x చూడగానే మీకు ఐడియా రావాలండి అర్థమవుతుందా దాంట్లోంచి ఒక sec x బయటకు వచ్చి ఇది విషయం ఉంటది అని దాని గురించి లెట్ t is equal to log of sec x plus tan x మొత్తాన్ని కూడాను t అనుకున్నానండి అనుకుంటే ఏం జరిగిందో చూడండి దాని డెరివేటివ్ పెడితే dt is equal to ఫస్ట్ log x రూపంలో ఉంది దాని డెరివేటివ్ log x కి ఏంటంటే 1/x కాబట్టి 1/sec x plus tan x అని ఫస్ట్ లాగ్ అనే ఫంక్షన్ కి అయిపోయిందండి ఇప్పుడు లోపలికి వెళ్ళండి sec x plus tan x sec x కి ఏంటంటారు మీరు secant x into tan x tan x కి ఏంటంటారు secant square x గుర్తున్నాయా ఇవన్నీ మీరు అనేత్రానా డెరివేటివ్స్ ఇంటూ dx ఈ రెండింటిలోంచి కూడాను secant square x అంటే sec x కామన్ తీసాం అనుకోండి secant x into పైన ఏం మిగిలింది tan x plus secant x by sec x plus tan x dx అప్పుడు ఈ రెండు కూడా ఏమైపోతున్నాయమ్మా క్యాన్సిల్ అయిపోయి నా దగ్గర ఏం మిగిలింది secant x into dx dt బదులుగా sec x dx కనబడుతుందా సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ sec x dx dt పోయిందండి దీనేమో నువ్వు t అన్నావు t dt అయిపోయింది t dt అయిపోయింది లెక్క t అంటే ఏంటమ్మా t స్క్వేర్ బై 2 ప్లస్ దట్ ఈస్ ఈక్వల్ టు t అంటేనే చాలా పెద్దది log ఆఫ్ sec x ప్లస్ tan x హోల్ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ వేరు హోల్ స్క్వేర్ వేరు హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ 6 అలాగన్నమాట అర్థమైందా తర్వాత ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ e పవర్ x dx అని ఒక లెక్క ఉందండి 1/1 ప్లస్ e పవర్ x dx ఏం చేద్దాం 1 ప్లస్ e పవర్ x d అనుకుంటే దాని డెరివేటివ్ e పవర్ x అవుతుంది e పవర్ x ఉందా పైన 1 ఉంది కాబట్టి ఈ లెక్క ఒకటి చాలా మంచి లెక్క అండి e పవర్ x కలిపి తీసేస్తున్నానండి న్యూమరేటర్ లో 1 ప్లస్ e పవర్ x మైనస్ e పవర్ x
అది యాక్చువల్ గా ఒక ఈ పవర్ ఎక్స్ కి మాత్రమే ఈ మోడల్ సెట్ అవుతుందండి. ఇక్కడ ఎక్స్ లో గట్ట ఉన్నప్పుడు పని అవుతుంది, కానీ ఈ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఉంటే పైన ఏం చేశారంటే న్యూమరేటర్ లో ఒక ఈ పవర్ ఎక్స్ కలిపి ఒక ఈ పవర్ ఎక్స్ తీసేసి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. కానీ ఇప్పుడు స్ప్లిట్ చేసినప్పుడు ఏమని స్ప్లిట్ చేశారంటే 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అని చేశారు. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది, 1 వచ్చింది. ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అని రాస్తాం. అర్థమైందా? దీని గొడవ ఇక్కడ అయిపోదు. ఇక్కడికి వచ్చి ఈ లెక్కకి సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టు t ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అన్నారు అనుకోండి, dt ఈజ్ ఈక్వల్ టు 1 కి 0, ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ఇదంతా కలిపేమైంది dt. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 dx అంటే ఇక్కడ x అయింది. అర్థమవుతుందా? ఇంటిగ్రల్ 1 dx అంటే x మైనస్ ఇక్కడ మీకు అర్థమైంది కదా, 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అని t అనుకున్నాను కాబట్టి dt ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అయింది. సో మైనస్ ఏమవుతుందండి, అది మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై t dt అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు x మైనస్ log x ప్లస్ log t ప్లస్ c. దట్ ఈస్ ఈక్వల్ టు x మైనస్ log ఆఫ్ t అంటే ఎంతమ్మా 1 ప్లస్ ఈ పవర్ x ప్లస్ c. అర్థమైందా? అది లెక్క. నెక్స్ట్ ఈ లెక్క చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ x స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ x dx. ఇంటిగ్రల్ ఆఫ్ x స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ x dx. ఇక్కడ 1 మైనస్ రూట్ లో ఉందండి, డినామినేటర్ లో ఉండి రూట్ లో ఉంది. అది ఎప్పుడు మొన్న ఒకసారి చెప్పాను మీకు అలాంటి లెక్క ఒకటి. రూట్ లో డినామినేటర్ లో ఉన్నప్పుడు ఏం చేసినప్పుడు చెప్తున్నా, గుర్తుండడం ఉండదు కదా. 1 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమని తీసుకోవాలని చెప్పాను, టీ స్క్వేర్ అని తీసుకోవాలండి. లేదా రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ అని తీసుకుని స్క్వేర్ చేసిన తర్వాత డిఫరెన్షియేషన్ చేయాలి అని చెప్పానండి. సో రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ, 1 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ స్క్వేర్. దీని నుంచి డిఫరెన్షియేట్ చేస్తే 1 కి 0 మైనస్ ఎక్స్ కి dx. దట్ ఈస్ ఈక్వల్ టు 1 కి 0 మైనస్ dx, t స్క్వేర్ కి 2t dt. dx ఉంది ఇక్కడ, నీకు x స్క్వేర్ ఏం లేదు, అవునా కదా, dx మాత్రమే ఉంది. కాబట్టి dx ఇస్ ఈక్వల్ టు మైనస్ 2t dt అవుతుందండి. మరి ఆ x స్క్వేర్ గురించి ఏం చేయాలంటే దీని నుంచి x వాల్యూ ఏంటో తేల్చాలండి. మైనస్ ఎక్స్ ఇటువైపుకి టీ స్క్వేర్ అటువైపుకి వెళ్తే 1 మైనస్ టీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అయింది. అర్థమైందా? అంటే ఇప్పుడు లెక్క ఏ విధంగా మారింది, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై దీని అంటే ఎంత టీ ఇంటూ మైనస్ 2t dt. అప్పుడు సారీ ఈ టీ క్యాన్సిల్ అయిపోయిందండి. మైనస్ 2 కాన్స్టెంట్ బయటకు వెళ్ళిపోమన్నట్టు. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ కి ఫార్ములా అప్లై చేయాలి. మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ 1 టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ టీ పవర్ 4 మైనస్ 2 టీ స్క్వేర్. అర్థం లేదు ఎవరికనే? ఏ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములాలోనే b అంటే 1 కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 dt మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ t పవర్ 4 dt మైనస్ 2 మైనస్ 2 మరి ఇంకో మైనస్ 2 వద్దు కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ t స్క్వేర్ dt. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2t మైనస్ 2 ఇంటూ t పవర్ 5 బై 5 ప్లస్ 4 ఇంటూ t క్యూబ్ బై 3 ప్లస్ 6 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ x మైనస్ 2 బై 5 ఇంటూ రూట్ అంటే 1 బై 2 అండి. ఇక్కడ ఇంకోటి ఏముంది, రిత్ మీద 5 ఉంది కాబట్టి ఏమవుతుంది 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 5 బై 2 ప్లస్ ఇక్కడ కూడా అంతే 3 ఉంది 4 బై 3 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 3 బై 2 ప్లస్ 1 బై 2. యాక్చువల్గా టీ అంటే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై 2 అని అర్థం, కానీ టీ పవర్ 5 అంటే అవుతుంది 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 5 బై 2. ఆ ప్రకారంగా రాసుకున్నాను అనమాట. అర్థమైందా లెక్క? అర్థం లేదు.
ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది యాక్చువల్గా చాలా మంచి లెక్క అండి. a sin x plus b cos x dx. Integral of a sin 1 by a sin x plus b cos x dx. చాలా మంచి ప్రాబ్లం అంటే యాక్చువల్ 4 మార్క్స్ కి అడిగాక లెక్క అనమాట అండి. 4 మార్క్స్ కి ఇస్తున్నారు అడుగుతాడు. కానీ కొత్త బ్లూ ప్రింట్ లో అంటే ఇప్పుడు మీకు సిలబస్ తగ్గించి మనం అడిగే ఛాన్స్ కూడా ఉంటుందండి ఈ లెక్క. అర్థమైందా? చూడండి 1 by a sin x plus b cos x అంటే అలా ఎట్టి పరిస్థితుల్లో మనం సింప్లిఫై చేయలేమండి. అర్థమవుతుందా? a sin x b cos x అని కనపడుతుంది. దీన్ని ఏమంటారంటే లెట్. యాక్చువల్గా ఇప్పుడు దాకా మీకు వేరియబుల్ తీసుకోవడం చెప్పానండి, సబ్స్టిట్యూషన్. x is equal to లేకపోతే x sin x బదులు వేరే తీసుకోవడం అలాగే. ఇక్కడ ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే ఒక పారామెట్రిక్ సబ్స్టిట్యూషన్ తీసుకుంటామండి. a is equal to r cos theta, b is equal to r sin theta అని అనుకుంటున్నానండి. అంటే సంథింగ్ ఇక్కడ థీటా అనేది తెలియదు కానీ ఏ బి అనే రెండు కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి బదులుగా ఒక పారామెట్రిక్ వాల్యూస్ తీసుకుంటున్నానండి. అలా ఎలా తీసుకున్నాను? ఇదేమో ఆర్ కాస్ థీటా అని, ఇదేమో ఆర్ సైన్ థీటా అని తీసుకుంటున్నానండి. మీకు ఎలా తెలిసింది అంటే సింప్లిఫికేషన్ లో ఇప్పుడు మరి నువ్వు ఏదో థీటా సబ్స్టిట్యూట్ చేసి దాని మీద ఆన్సర్ చేసి తొక్కుకోరు కదా ఎవరు కూడా. మరి ఏ రకంగా దాన్ని సింప్లిఫై చేయొచ్చు అంటే చూడండి, దీని నుంచి థీటా ఆర్ ఇది ఒకటే తెలియదు కదా మనకి. దీని నుంచి ఆ థీటా వాల్యూ ఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఏ రకంగా అంటే ఆర్ సైన్ థీటా బై ఆర్ కాస్ థీటా ఈస్ నథింగ్ బట్ బి బై ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తేనే ఇలా వచ్చిందండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? బి బై థీటా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? టాన్ ఇన్వర్స్ ఆఫ్ బి బై. అంటే థీటా వాల్యూ నేను ఏబి వాల్యూస్ లో థీటా యొక్క విలువని ఏబి లో చెప్పేది అనమాట అండి. కాబట్టి అలా కూడా ఇబ్బంది లేకుండా ఉంది. అదే విధంగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అవుతుందండి. దీంట్లో ఆర్ స్క్వేర్ కామన్ తీసేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది అంటే 1. ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దేర్ఫోర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అర్థం అవుతుంది మీకు ఎవరికి? ఆర్ వాల్యూ ఏమో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని, థీటా వాల్యూ ఏమో టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏబి బై ఏ అని రాసుకోవచ్చు. ఇలా ఏబి వాల్యూ తీసుకోవచ్చు అని చెప్తున్నానండి. సో ఇప్పుడు ఆర్ ఏ వాల్యూ బి వాల్యూ ఇవి సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ. ఇవి కాదు, ఇవి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి ఆన్సర్ రప్పించేసుకుంటాను నేను. బట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఏ అంటే ఎంతమ్మా? ఆర్ కాస్ థీటా ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ బి అంటే ఎంత అంటారు? ఆర్ సైన్ థీటా ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. దట్ ఈస్ ఈక్వల్ టు డినాట్లో ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఆర్ కామన్ వచ్చేది కదా. 1 by r2 integral of 1 by sin x cos theta plus cos x sin theta dx. Actually that is equal to 1 by r into ఏమైంది? sin a cos b plus cos a sin b. 1 by sin a plus b x plus theta dx. x plus theta dx. 1 by sin x అంటే ఏంటమ్మా? That is equal to 1 by r into integral of 1 by అంటే cosec of x plus theta dx. 1 by sin అంటే cosec అండి. ఇప్పుడు ఇంటిగ్రల్ cosec నీ దగ్గర ఉన్న ఫార్ములా ఏమనుంది? ఇంటిగ్రల్ cosec x dx is equal to ఏమని రాస్తా అంటే ఫార్ములా log of cosecant x minus cot x plus c అని ఒక ఫార్ములా ఉందండి. ఇంటిగ్రల్ ఆఫ్ cosec x మైనస్ cot x ప్లస్ c అని. ఇదే ఫార్ములా ఇంకోలా కూడా రాసుకోవచ్చు అంటే log ఆఫ్ tan x by 2 ప్లస్ c అని రాసుకున్నా కూడా తప్పలేదు. ఈ రెండు ఫార్ములాలు ఇది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు మొదలుగా ఏమని రాసుకోవచ్చు కావాలి నువ్వు? tan x by 2. చాలా జాగ్రత్తగా tan x by 2 కాదండి, tan x by 2 అంటే థీటాకి మాత్రమే by 2 ఉంటుంది, యాంగిల్ కి మాత్రమే. అర్థమైందా? ఇలా tan x by 2 అని కూడా రాసుకోవచ్చు అండి. నువ్వు కావాలి సింపుల్ గా ఉంది కాబట్టి రాసుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు 1 by r into ఇంటిగ్రల్ cosec బదులు log of tan of x plus theta by 2 plus c. కావాలంటే ఇప్పుడు r బదులుగా root of a square plus b square into log of tan of x plus theta అంటే tan inverse of b by a by 2
ప్లస్ సి అని లెక్క అయిపోతుంది. అర్థమైందా? అర్థం లేదు లెక్క. ఓకేనమ్మా? అర్థమైంది కదా?